మోహిత్ సూరి దర్శకత్వం వహించిన సయ్యారా బాక్సాఫీస్ వద్ద సంచలన ఓపెనింగులను సాధించిన సంగతి తెలిసిందే. అహాన్ పాండే, అనీత్ పద్దా ఈ చిత్రంలో జంటగా నటించారు. ఈ చిత్రం విడుదలకు ముందు అంచనాలు తక్కువగా ఉన్న పాజిటివ్ టాక్ కారణంగా అద్భుత వసూళ్లను సాధిస్తోంది. రూ. 21 కోట్లకు పైగా ఓపెనింగ్ సాధించిన ఈ చిత్రం రెండో రోజు శనివారం నాడు వసూళ్లలో మరింత మెరుగైన వసూళ్లను సాధించింది. ఆదివారం నాడు అంచనాలను సులభంగా అధిగమించి రూ. 35 కోట్లు వసూలు చేసి రూ. 82 కోట్ల నికర వారాంతపు వసూళ్లను సాధించింది. సగటు టిక్కెట్లు ప్రారంభ రోజు కంటే 20% తక్కువగా ఉండటం కూడా ఈ సినిమాకి కలిసొచ్చింది. మొదటి 4 రోజులలో 100 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం 5 రోజులకు 130 కోట్లు వసూలు చేసిందని బాక్సాఫీస్ ఇండియా పేర్కొంది. అయితే కొత్త కుర్రాళ్లు నటించిన సయ్యారా వసూళ్లను పెద్ద స్టార్లు షాహిద్ కపూర్, కియారా జంటగా నటించిన బ్యాక్కొటేషన్ కబీర్ సింగ్ బ్యాక్కొటేషన్తో పోల్చి చూడటం ఆసక్తిని కలిగిస్తోంది. బ్యాక్కొటేషన్ కబీర్ సింగ్ బ్యాక్కొటేషన్ భారతదేశంలో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ స్థాయి వసూళ్లు సాధించిన చివరి ప్రేమకథ చిత్రం. అందువల్ల ఈ చిత్రంతో పోల్చడం చూస్తుంటే సయ్యారా సృష్టిస్తున్న ప్రభంజనాన్ని అర్థం చేసుకోవచ్చు. కబీర్ సింగ్ 6 సంవత్సరాల క్రితం విడుదల కాగా ఇంతకాలానికి అంతకు మించిన బ్లాక్ బస్టర్ ప్రేమకథ చిత్రాన్ని మోహిత్ అందించగలిగారు. సయ్యారా వర్సెస్ కబీర్ సింగ్ రోజువారీ వసూళ్లను పరిశీలిస్తే డే 1లో సయ్యారా 21.25 కోట్ల రూపాయలు వసూలు చేయగా కబీర్ సింగ్ 20.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. డే 2 సయ్యారా 25.75 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయగా కబీర్ సింగ్ 22.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మూడో రోజు సయ్యారా 35 కోట్లు, కబీర్ సింగ్ 28 కోట్ల రూపాయలు వసూలు చేశాయి. డే 4 సయ్యారా వసూళ్లు 24 కోట్ల రూపాయలు కోగా కబీర్ సింగ్ 17.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఐదో రోజు సయ్యారా 24.50 కోట్ల రూపాయలు, కబీర్ సింగ్ 16.50 కోట్ల రూపాయలు వసూలు చేశాయి. సయ్యారా వసూళ్లు సోమవారం తర్వాత స్థిరంగా నమోదవుతున్నాయని ట్రేడ్ చెబుతోంది. సయ్యారా 5 రోజులకు మొత్తం 131 కోట్ల రూపాయలు నికర వసూళ్లను సాధించగా కబీర్ సింగ్ కేవలం 105 కోట్ల నికర వసూళ్లను మాత్రమే సాధించింది.